కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని చూడడానికి అల్లు అర్జున్ మాత్రం ఈరోజు వెళ్ళడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా అసలు హాస్పిటల్కి కానీ వాళ్ళ ఫ్యామిలీని కలవడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయొద్దని అక్కడ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మరి కొంతమంది అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ నోటీసులు కూడా లెక్క చేయకుండా అల్లు అర్జున్ ఈరోజు మాత్రం కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ని చూసి దాంతోపాటు అంటే డాక్టర్లతో కూడా మాట్లాడి తన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉందా, ఇప్పటి వరకు అందించిన చికిత్సకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ తనలో కనిపిస్తుందా లేదా, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంది, సో ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీతోని మాట్లాడడం కానీ కనీసం వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం అనుకుంటే పోలీసులు మాత్రం అందుకు అనుమతించలేదు. ముఖ్యంగా అసలు ఇక్కడ హాస్పిటల్ కూడా వచ్చేటటువంటి పర్మిషన్ మాత్రం అల్లు అర్జున్కి లేదు. కాకపోతే ఆయన ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నాడు, ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో అప్పుడే చెప్పాడు అందరూ కూడా, నాకు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ దాటి నేను ఆ ఫ్యామిలీని కలవలేను, కనీసం శ్రీతేజ్ని కూడా చూసే పరిస్థితి మాత్రం నాకు లేదు, ఒకవేళ గవర్నమెంట్ కానీ నాకు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి శ్రీతేజ్ని చూస్తాను, పరామర్శిస్తాననే విధంగా కూడా ఆయన అప్పట్లోనే చెప్పాడు. సో ఇప్పటికీ తను మాత్రం రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి కొంత మేరకు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ అడిగి వాళ్ళతో ఒక పర్మిషన్ తీసుకొని, అంటే పోలీసులు ఆయన చుట్టూతా ఉన్నారు, అంటే స్వయంగా పోలీసులే తీసుకెళ్ళి స్వయంగా ఆయన ఇంకెక్కడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ అంటే కిమ్స్ హాస్పిటల్లో 14th ఫ్లోర్లో మనకు శ్రీతేజ్ మాత్రం చికిత్స జరుగుతుంది. సో డైరెక్ట్ పోలీసులు స్వయంగా వెళ్ళి డైరెక్ట్ అక్కడ 14th ఫ్లోర్కి తీసుకెళ్ళి అక్కడ చూపించి డాక్టర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆయన పంపించడం జరిగింది. అంతకు మించి ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ కనీసం మీడియాతో మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఆయనకు అటువంటి పర్మిషన్ మాత్రం లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఆయనకు లేదు. కానీ ఇంకా మీడియాతో మాట్లాడే అంటే ఆల్రెడీ మనకు కోర్టు కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది, రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు మీడియాతో మాట్లాడడం కానీ సాక్షులను ప్రభావితం చేసే మాటలు ఏవి కూడా మాట్లాడొద్దు, ఖచ్చితంగా ఇవి నిషేధం అనే విధంగా కూడా ఆయనకు కండిషన్స్ పెట్టింది. కాబట్టి సో మొత్తానికైతే ఈరోజు ఆయన శ్రీతేజ్ని కలిసి ఆయనతో అంటే మాట్లాడే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ డాక్టర్తో మాట్లాడే పరిస్థితి ఏంటని మొత్తం కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. సో మొత్తానికి అసలు అల్లు అర్జున్ వస్తాడా రాడని చాలామంది డౌట్ పడ్డారు, కానీ ఇక్కడ శ్రీతేజ్ని చూసి మాత్రం ఆయన వెళ్ళడం జరిగింది.